Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. భూతశుద్ధి భస్మ మహత్యము. ప్రాతఃసంధ్యల వర్ణన. భగవంతుడు నారాయణుడు చెప్తున్నాడు, మహాముని, ఇప్పుడు భూతశుద్ధిని గురించి తెలిపెదను వినుము. దేవి కుండలిని మూలాధారము నుండి లేచి సుషుమ్నా మార్గమున పయనించుచు బ్రహ్మరంధ్రమును చేరుకొనెను అని మొదట చింతన చేయవలెను. దీని తరువాత సాధకుడు సోహం అను మంత్రముతో జీవుని బ్రహ్మయందు అనుసంధానము చేయవలెను. దీని తరువాత తన శరీరమునందలి పాదములు మొదలుకొని మోకాళ్ల వరకు పృథివీ స్థానముగా భావన చేయవలెను. ఈ పృథివీ స్థానము 4 కోణములు కలది. వజ్రము యొక్క చిహ్నముతో కూడినది. పీతవర్ణము గలది. దీని యందు లం బీజము అంకితమై ఉన్నది. మోకాళ్ల నుండి నాభి వరకు గల భాగమును జలస్థానమని భావించవలెను. దీని ఆకారము అర్ధచంద్రునితో సమానమని తలంచవలెను. దీని యందు 2 కమల చిహ్నములు అంకితమై ఉన్నవి. ఇది శుక్లవర్ణముతో కూడినది. ఈ జలమండలము బం అను బీజమంత్రముతో అంకితమై ఉన్నది. నాభి నుండి కంఠము వరకు గల భాగమును భావన ద్వారా త్రికోణాకార అగ్నిమండల రూపమున చూడవలెను. దీని రంగు ఎరుపు. దీని యందు స్వస్తిక చిహ్నము ఉండును. అది రం బీజముతో కూడి ఉండునని భావన చేయవలెను. హృదయము నుండి పై కనుబొమ్మల వరకు కల భాగమును వాయుమండలముగా గుర్తించవలెను. ఇది ధూమ్రవర్ణముతో విలసిల్లుచుండును. షట్కోణాకారము కలిగి ఉండును. 6 బిందువులతో చిహ్నితమై ఉండును. యం అను బీజముతో అంకితమై ఉన్నట్లుగా భావించవలెను. కనుబొమ్మల మధ్య నుండి బ్రహ్మరంధ్రము వరకు ఉన్న భాగము ఆకాశమండలము. ఇది గుండ్రని ఆకారము కలిగి ఉండును. శ్వేతవర్ణము కలిగి పరమ మనోహరమై ఉండును. దీని యందు హం అను బీజము అంకితమై ఉన్నట్లు ధ్యానించవలెను. ఇట్లు చింతన చేసి తరువాత ప్రతి భూతమును ఒకదాని యందొకటి లయము చేయవలెను. పృథివిని జలమునందు, జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును అహంకారమునందు, అహంకారమును మహత్తత్వమునందు, మహత్తత్వమును ప్రకృతియందు విలీనము చేయవలెను. ఈ ప్రకృతియే అపరబ్రహ్మ లేక మాయని చెప్పబడును. దీనిని పరమాత్మయందు లయము చేయబడును. ఇట్లు పరమజ్ఞాన సంపన్నుడై అనాది జన్మల నుండి ప్రోగైన పాప సముదాయమును ఒక పురుషుని రూపమున చింతన చేయవలెను. అతడు ఎడమ కుక్షియందు కూర్చొని ఉన్నాడు. అంగుష్ట ప్రమాణము గల ఆ పాపపురుషుడు కృష్ణవర్ణము గలవాడు. బ్రహ్మహత్య అతని శిరోభాగము. అతని 2 భుజములు బంగారమును దొంగిలించినవి. అతడు సురాపాన రూపమైన హృదయముతో కూడి ఉండును. గురుతల్పమే అతని కటిభాగము. ఈ పాపములు పాపుల యొక్క సాంగత్యమే అతని 2 చర్మములు. ఉపపాతకము అతని మస్తకము. అతడు తన చేతులలో డాలును ఖడ్గమును కలిగి ఉన్నాడు. అతని శరీరవర్ణము నలుపు. దుస్సహమైన ఆ పాపపురుషుని ముఖము అవనతమై ఉన్నట్లు చింతన చేయవలెను. తదుపరి మాయాబీజమగు యం అను మంత్రమును స్మరించుచు పూరక ప్రాణాయామముతో వాయువును నింపి దాని ద్వారా పాపపురుషుని శరీరమును శుష్కింపచేయవలెను. రమ్మను వహ్నిబీజము ద్వారా అగ్నిని ప్రకటితము చేసి తన శరీరముతో కూడిన ఆ పాపపురుషుని భస్మము చేయవలెను. దాని తరువాత బుద్ధిమంతుడగు పురుషుడు ఇట్లు చింతన చేయవలెను. కుంభక జపము చేత ఈ పాపపు పురుషుడు భస్మమయ్యను. ఇప్పుడు దగ్ధమైన ఈ పురుషుని శరీర భస్మమును యం అను వాయుబీజ జపముతో రేచక ప్రాణాయామము ద్వారా బయటకు తీసుకొని రావలెను.
తదనంతరము విద్వాంసుడైన పురుషుడు తన శరీరము నుండి ఉత్పన్నమైన భస్మమును వం అను సుధాబీజమును ఉచ్చరించుట వలన ప్రకటితమైన అమృతముతో దానిని తడుపవలెను. తదుపరి లం అను భూబీజముతో ఆ బూడిదను ప్రోగు చేసి సువర్ణ అండము వలె తయారు చేయవలెను. తదనంతరము హం అను ఆకాశబీజమును ఉచ్చరించి ఆ అండమును వికసిత రూపమున మార్చవలెను. ఇట్లు మస్తకము నుండి పాదముల వరకు సమస్త అంగములను విద్వాంసుడు రచింపవలెను. మరల ఆకాశాది 5 భూతములను తన చిత్తమునందు కల్పన చేయవలెను. సోహం ఈ మంత్రము ద్వారా తన హృదయ కమలము మీద ఆత్మను విరాజమానము చేయవలెను. దీని తరువాత కుండలినితో జీవుడు బ్రహ్మయందు సంయోజితుడగును. ఆ కుండలిని పరమాత్మ యొక్క సంయోగముతో సుధామయ జీవిని హృదయరూప కమలము మీద స్థాపించవలెను. తరువాత మూలాధారమునందు విరాజమానయైన దేవి కుండలిని ధ్యానించవలెను. రక్తవర్ణముతో కూడిన జలముతో ఒక సముద్రము కలదు. అందు ఒక నౌక ఉన్నది. దాని మీద ఒక కమలము వికసించినది. దానిపైన ఈ దేవి విరాజమానురాలై ఉన్నది. ఆ దేవికి 6 చేతులు కలవు. ఆమె తన కరకమలములందు త్రిశూలమును, చెరుకు ధనస్సును, రత్నమయ పాశమును, అంకుశమును, పంచబాణములను, రక్తముతో నిండిన కపాలమును ధరించి ఉన్నది. 3 నేత్రములు ఆమె శోభను పెంపొందించుచున్నవి. స్థూలమగు రోజములతో సుందర నితంబములతో ఆ దేవి విరాజిల్లుచున్నది. అట్టి ప్రాణశక్తి స్వరూప భగవతి కుండలిని మాకు సుఖమును ప్రసాదించుగాక. ఇట్లు పరమాత్మ స్వరూపిణి ప్రాణశక్తియగు దేవి కుండలిని ధ్యానించవలెను. తదుపరి సకల కార్యములందు అధికారమును పొందుటకై భస్మధారణ చేయవలెను. విభూతిని అలుదుకొన్నచో గొప్ప ఫలము కలుగును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.